వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. వేడి వేడి సంగటి అలా చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకుని అమేజింగ్గా ఉంటుంది. ముందుగా మనం ఇలా కుక్కర్ తీసేసుకోవాలి. ఇలా ఒకే పాత్రలో సరిపోతుంది. 1 పాట్ కర్రీ లాగా కుక్కర్ తీసేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు మీరు వీటిని ఏమంటారో తెలియదు, మేమైతే మా చిత్తూరు సైడ్ అయితే వీటిని అనపగింజలు అంటాము. ఇలా కాయలు ఉంటాయి కదా, ఇవి సీజనల్ అండి, ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి దొరికినప్పుడు కంపల్సరీ చేసుకోండి. చాలా బాగుంటుంది. అసలు మా వైపు అయితే ఇంకా సీజన్ ఉన్నప్పుడు ఇలా చాలా వరకు తీసేసుకొని వాటిని స్టోర్ కూడా చేసుకుంటాము. అంత బాగుంటాయి. మేము చాలా ఎక్కువ వాడతాము. ఇలాగా వీటిని నీట్గా ఇలా కాయలు ఉంటాయి కదా, పచ్చికాయలు ఇవి, వీటిని ఇలా ఒలిచేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ పప్పులు కొంచెం పచ్చివాసన పోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కాసేపు వీటిని ఆయిల్లో ఫ్రై చేసినాక సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకోండి. అలాగే సాల్ట్ పసుపు వేసేసి టమోటో మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోండి. మేమైతే ఇలాగా మా ఆఫ్టర్నూన్ ఇలా సంగటి అలా చేసుకొని ఇలా ఈ కర్రీస్ చేసుకొని తినడం అంటే మా వైపు చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తినండి, కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా కాసేపటికి ఇలా టమోటో మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. నేను ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే సంగటిలోకి చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఇలా బాగుంటుంది. కారం కూడా వేసేసుకొని ఈ కారము పచ్చివాసన అంతా పోయేలాగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కాసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని రకరకాలుగా చేసుకుంటారు. మా వైపు అయితే మేము కంపల్సరీ ఇలానే చేస్తాము కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసేసుకొని కాసేపు అలా ఉడికించండి. ఇప్పుడు కాస్తంత వెల్లుల్లి, ఇవి పచ్చి కాయలే కాబట్టి మనకు పప్పులు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయి. మనం ఏం ప్రెజర్ పెట్టాల్సిన పని లేదు. ఇలా వెల్లుల్లి కూడా వేసాక కాసేపు వెల్లుల్లి వాసన పోయేంత వరకు మరి కాసేపు ఉడికించుకొని చాలా వరకు మనకి ఇది ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా చాలా వరకు కాదు పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇలా పప్పు తీసినప్పుడు ఇలా బాగా ఇలా మెత్తబడిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇవి మన పచ్చి పప్పులు కదా, మనకు ఫాస్ట్గానే ఉడికిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు. ఇప్పుడు ఏంటంటే మేము చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఫ్రైస్ కానీ ఇలా కర్రీస్కి కానీ మేము పల్లీలు వాడతామని. ఆల్రెడీ నేను పల్లీలు వేయించుకున్నాను. వీటిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, మరీ బరకగా కాదు, కొంచెం నున్నగానే ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని మేము ఇలా కర్రీస్లో వేసుకుంటాము. మాకు అది మా పెద్దవాళ్ళ నుంచి వచ్చిన అలవాటు అండి. ఇలా ఆకుకూర తాలింపు కానీ ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రై కానీ ఇలా కర్రీస్ కానీ వీటిలో కంపల్సరీ మేము ఇవి వేస్తాము. ఇలా వేస్తేనే మాకు కర్రీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇలా పౌడర్ వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ పల్లీ పౌడర్ వేస్తానే కాసేపు అలా ఉంచాలి. అప్పుడు ఆ శనగగింజల ఫ్లేవర్ అంతా కూడా మనకు కర్రీకి పడుతుంది, ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా చాలా వరకు కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇంకా వేడిగా మీకు సంగటి నచ్చదు అంటే రైస్లోనే తినచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.